హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నేనైతే కంపల్సరీగా కోరుకుంటున్నాను. ఎవరైనా నా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్కి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఈవేళ అయితే మనకి మరొక వంటతో అయితే మీ ముందుకైతే వచ్చేసా. అదే అండి, వేడివేడి సాంబార్. వేడివేడి సాంబారు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలంటే ఈ వీడియోలో అయితే నేను కంపల్సరీగా చూపించానండి. ఈ వీడియో అయితే మీరు చూసి లైక్ చేస్తారని అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి హాయ్ ఫ్రెండ్స్, అయితే వేడి వేడి సాంబార్లోకి అయితే ఫస్ట్ హాఫ్ కొన్ని బ్యాళ్ళు అయితే నానపెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత టమోటాలు అయితే 3 కడిగేసుకొని శుభ్రంగా కుక్కర్లో వేసేసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేసి 5 విజిల్స్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. మీద అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. మ్యాక్సిమం 4 to 5 విజిల్స్ అయితే పక్కా వల్ల అప్పుడు బ్యాళ్ళు అయితే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనమైతే వీటిని ఎనిపేసుకోవాలా. బాగా మెత్తగా వెనిగిపోతుందండి. పప్పులోకైతే వంచిన వాటర్ అయితే మళ్ళీ వేసేసి వాటిలోకి కొంత చింతపండు రసం అయితే వేసేసుకుందామండి. పొడగట్టుకుని వేసేసుకోవాలి. చింతపండు రసం అయితే వేసేసుకున్నాం కదా. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేనైతే బీన్స్, క్యారెట్, ముల్లంగి అండ్ ఉర్లగడ్డ కొద్దిగా అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏమేమి ఉంటాయి, వంకాయ, దోసకాయ, సొరకాయ, మునక్కాయ అండ్ ఏమన్నా మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసేసుకొని ఒక సూప్ పప్పు గిత్తితో ఇలా వేసుకోండి. తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడే ఇదైతే సాంబార్ పౌడర్ అండి, ఆచి సాంబార్ పౌడర్. దీనికన్నా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే సూపర్ ఉంటుంది. మీరు యూజ్ చేసేటట్లయితే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూజ్ చేసుకోండి. లేకపోతే మీరు ప్రిపేర్ చేసుకుని ఉంటారు కదా, ఆ సాంబార్ పొడి అయితే భలే ఉంటుంది. ఇంకా కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం పొడి, ఇంట్లో రెడీ చేసుకున్న జీలకర్ర మెంతి పొడి అండి. జీలకర్ర, కరివేపాకు, కొన్ని రైసు అలా వేసి నేను ఇంట్లో రెడీ చేసుకున్నానండి జీలకర్ర మెంతి పొడి. ఆచి గరం మసాలా పొడి అండి. నేనైతే కొద్దిగానే తీసుకుంటున్నాను, మీరు కొద్దిగానే తీసుకోండి. ఆచి గరం మసాలా కన్నా ఎంటీఆర్ గరం మసాలా మాత్రం సూపర్ ఉంటుందండి, అది తీసుకోండి, బాగుంటుంది. ఫైనల్గా ధనియాల పౌడర్ అండి. ఇవన్నీ మిక్సీ వేసుకొని కొద్దిగా కొబ్బరి వేసుకొని మిక్సీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే మిక్సీ వేసుకోలేదండి, ఈ విధంగా చూపిస్తాను. మిక్సీ వేసుకొని మళ్ళీ ఒక రకంగా అయితే చూపిస్తా. సాంబార్ నేనైతే 4 విధాలుగా చేసుకుంటానండి. ఫుల్ అన్నీ మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్కి వేసుకుందాం. కూరగాయలన్నీ బాగా ఉడికిపోతాయి, మసాలా అంతా బాగా పడుతుందండి. తర్వాత వేసేసుకుందాం. సూపర్ రెడీ అయిపోయిందండి, చూడండి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు వీటికైతే పోపు పెట్టేసుకుందాం. అయితే ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ వీటైనాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్ అయితే బాగా వేయించేసుకుంటానండి పోపులోకి. వెల్లుల్లిపాయలు 4 అయితే దంచి వేసుకున్నానండి. ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. పోపు అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే సాంబార్ వేసేసుకుందాం. చూడండి, వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సూపర్గా రెడీ అయిందండి. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో కదా. అండ్ నేను పల్చగా అయితే చేసుకోనండి, చిక్కగానే చేసుకుంటుంది అన్ని కర్రీస్. సూపర్ ఉంటుందండి. టేస్ట్ చూసేసి అయితే మీకు ఎలా వచ్చిందో చెప్తాను. మరి చూడండి, సాంబార్ అయితే ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది కదా.
సూపర్ ఉందండి టేస్ట్ అయితే. చాలా బాగుంది. మీకు కూడా నేను చేసిన విధానం నచ్చినట్లయితే ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ చాలా త్వరగా అయితే అయిపోతుందనమాట. సరే అండి. ఇంతవరకు నా వీడియో ఎవరైనా చూసినట్లయితే థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.